హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి వెంకట్ H5H. Sir, after hair transplant, all the doctors are prescribing minoxidil. So, instead of minoxidil, can we use Redensil, Procapil, Anagain, etc.? Can we trust these peptides or else minoxidil is mandatory after hair transplantation? Could you please reply, sir? ఇతను ఏమడుగుతున్నా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ అందరూ మినాక్సిల్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మరి ఇటువంటి మినాక్సిల్ వాడడము ఏమైనా కంపల్సరీయా, తప్పకుండా వాడాల్సిందేనా, లేకపోతే ఈ మినాక్సిల్ ప్లేస్లో రీడెన్సిల్ కానీ ప్రొకాపిల్ కానీ అనాగెన్ కానీ ఇటువంటివి వాడొచ్చా అని. నిజానికి మనం కొద్దిసేపు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని పక్కన పెట్టి ఈ మినాక్సిల్ కానీ మిగతా ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయి, ఏం పనిచేస్తాయి అనేది చెప్పింది అర్థం చేసుకోండి. ఓకే, మినాక్సిల్ గురించి మనకు అందరికీ బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరిగింది, చాలా ట్రయల్స్ జరిగాయి. మనం గమనించినట్లయితే ఈ మినాక్సిల్ వాడినప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత హెయిర్ గ్రోత్ గమనిస్తాం. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే బ్లడ్ వెజల్స్ని కొంచెం డైలేట్ చేస్తుంది అండ్ ఇంకొన్ని అన్నోన్ పాత్వేస్ ద్వారా ఇది హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడం మనం చూసాం. ఇప్పుడు రీడెన్సిల్ కానీ ప్రొకాపిల్ కానీ అనాగైన్ కూడా ఎంతో కొంత హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడం కూడా మనం గమనించాం. ఇప్పుడు ఈ రెండిటికి కనుక కంపారేటివ్ స్టడీ చేసినట్లయితే మినాక్సిల్ చాలా ఎఫెక్టివ్ అని ఎన్నో స్టడీస్ తెలుస్తూ చెప్తూ ఉన్నాయి. అంటే డాక్టర్స్ అందరూ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మినాక్సిల్ని కంపల్సరీగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఎవరికైతే మినాక్సిల్ వల్ల అలర్జీ ఉండడమో లేకపోతే మినాక్సిల్ వల్ల ఇరిటేషన్ కనుక వస్తుందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఈ ప్రొకాపిల్ కానీ రీడెన్సిల్ కానీ అనాగైన్ కానీ వాడవచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ అదర్వైజ్ సాధ్యమైనంత వరకు మినాక్సిల్ వాడడమే మంచిది.